కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తుంది. గంజాయి మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేశారు. గంజాయి బ్యాచ్ దాడిలో పలువురికి గాయాలవ్వగా బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఇక గంజాయి బ్యాచ్ ఆగడాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేస్తోంది. గంజాయి మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్తున్న వారిపై దాడి చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, లక్ష్మీదుర్గ కోనసీమ జిల్లాలోని రామచంద్రపూర్ నియోజకవర్గం పరిధిలోనైనా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ద్రాక్షారామలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు. రాత్రి అయితే చాలు గంజాయి సేవించి ఆ మొత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్లు చేస్తూ జనాన్ని గాయపరుస్తున్నారు. అదే సమయంలో గొడవలకి క్రియేట్ చేస్తూ చుట్టుపక్కల వెళ్లే రహదారి వీళ్ళందరూ కూడా బెదిరిస్తున్నారు. కొన్నిసార్లు వీళ్ళందరూ కూడా గాయాల పోలే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయినప్పటికీ కూడా గంజాయి బ్యాచ్ ఆగడాలు మాత్రం ఏమాత్రం సాగడం లేదు. అయితే ప్రధానంగా అయితే పోలీసులు గడిచిన 4-5 రోజులుగా సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తే ద్రాక్షారామ ఆలయానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి సేవించిన బ్యాచ్ పలు చోట్ల గొడవలు దిగిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అదే విధంగా ఓ వైన్ షాప్ కి వెళ్తూ గంజాయి మత్తులో బైక్ ని యాక్సిడెంట్ చేసి కింద పడిపోయిన గంజాయి బ్యాచ్ ని కూడా సీసీ ఫుటేజ్ లో గుర్తించారు. కొంతమందిని అయితే కొట్టిన దాఖలాలు కూడా ఉండడంతో వాళ్ళందరికీ ఇటీవల రామచంద్రపూర్ ఏరియా ఆసుపత్రిలో కూడా చికిత్స అందించి ఎమ్మెల్సీ కేసు నమోదు చేశారు. అయితే గంజాయి బ్యాచ్ మీద కేసులు పెట్టడానికి కూడా స్థానికులు భయపడిపోతున్నారు. ఒకవేళ కేసు పెట్టి తిరిగి తమపై మళ్ళీ దాడి చేస్తారు భయంతో వాళ్ళెవరు కూడా నోరు విప్పని పరిస్థితి కూడా నెలకొందని చెప్ప. మరోపక్క ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలతో దేవస్థానానికి వచ్చే భక్తులు కూడా రాత్రి వేళల్లో భయపడిపోతున్నారు. దీంతో ప్రస్తుతం కూడా పోలీసులు వీరిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ వీళ్ళు దొరకని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఉదయం వేళలో ఒక చోట రహస్య ప్రాంతాల్లో దాక్కుని రాత్రి అయితే గంజాయి సేవిస్తూ ఎక్కడికక్కడ వెచ్చివిడిగా వ్యవహరిస్తున్నారని కూడా పోలీసులు తీవ్రంగానే పరిగణించి ప్రస్తుతం వాళ్ళు పట్టుకునే పనిలో ఉన్నారని చెప్పాలి. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ అప్పారావు.